MIS కామెడీ అడ్డా, నవ్వుల అడ్డా. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిది, కాయా కష్టం ఎరగని నీకు ఖబర్దారు మేస్త్రి, నేనే పుట్ట మేస్త్రి. దిక్కమాల ముండ కొడుక, రాను రాను ఐసోన్ అవుతానవా లేకపోతే ముసలోను అవుతానవా? ఏందో ముఠా మేస్త్రి అనుకుంటే ఎగరబడితే లుంగులే బట్టి. ఏంది పడుసోడైతే ఎగరాలి కానీ ముసలోడైతే ఎగరద్దాయే? రీళ్ళల్లా పడుసోడు ఎగురుతుండు, ముసలోడు ఎగురుతుండ్రు, నీ ఎగరంగానే తప్పొచ్చిందా? నువ్వు ఎగరంగా తప్పంటలేను, మొన్నటిదాకా నడువు నొత్తందని 3 నెలలు వంటివి, మంచి గంగనే ఎగరబడితివి. పిස්සదానా, నడువు నొప్పి లేస్తే పుడుగు కూర తిన్ననే, అందుకే ఏనాడు వచ్చింది, అందుకే స్టెప్పులు ఎత్తున్నా. నడువు నొప్పి తక్కువైందంటావు కదా, వానలు పడ్డాయి, పోయి నార్మడి దున్నిపో, అక్కడ చేయి నీ స్టెప్పులేందో. ఏంది నేను పని చేయన్నా? చెయ్యా మరి కళ్ళు తాగబోతావా? కల్లానా? పోతా 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 పోతా. కళ్ళు తాగు, కడుపు పెంచు, కళ్ళు తాగుడు తప్ప ఏ పని సాత కాదు నీకు. నేనేం పని చేయందే, నీకేం పెట్టకపోతే నాకు ఇట్లా ఎండుకపోతున్నావే. ఇగో నీతో నొర్రుకుంటుంటే ఏం పని కాదు, పక్క పంటోళ్ళు నార్మడి అలికిర్రు, ఇక నీతో పెట్టుకుంటే ఏం పని కాదు, నేను ఆడికి పోతా. ఇక గిదే ఒరుడు గిదే కథ, గిందుకు తప్ప ఎందుకు పని చెయ్యవు. పోతే చెమటలన్న గారి కొంచెం సన్నపడతావు. నువ్వైతే ఇంట్లో వండు. ఆగో దిక్కు వల్లోడా, ఎన్నిసార్లు చెప్పినా నీకు ఇజ్జత్ మన రాదు. ఆగు ఇలా ఎట్లయినా వస్తున్నా చెప్తాను. ఏమి డబ్బాలో ఏమి చెప్పండి, చెప్తా అయ్యేలా చెప్తా లేదా? చీపి తప్పు చెప్తానా? చెప్పను ఏమి ఏమి డబ్బాలో ఏమి ఏమి చెప్పు, ఏమి ఎడబెట్టావు చెప్పు. డబ్బలే అంటే గల్గల్ గల్గలా? ఒక అప్ప మూతోడా పట్ట గొలుసులు పట్టుకుపోయి ఇంకా గలగల అంటానా? ఆ పట్టిలో ఎవరికి ఇచ్చినావు చెప్పు చెప్పు చెప్పు, చెప్తా లేదా? అక్కడ అక్కడ అంటే ఎక్కడ? అక్కడనే ఇచ్చిన. ఎవరికి ఇచ్చినావు? చెప్పు, ఎవరికి ఇచ్చినావు? ఎక్కడ ఉంటా చెప్పు, ఎవరికి ఇచ్చినావు అంటే చెప్పు మరి. ఈ దొంగెడుపులు అద్దంట చెప్పు. చెప్తావా చెప్పవా? చీపిరి దాకా చంపన్నా. అవ్వా చెప్పు తాగు. నేను మందు తాగుతా అంటే నువ్వు పైసలు ఇయ్యదు కదా, ఆ డబ్బాల గొలుసులు తీసుకుపోయి బెల్ట్ షాపులో కుదబెట్టి కూలు బీర్లు తాగిన. నువ్వు కష్టపడి పైసలు సంపాదించినా అని పట్ట గొలుసులు కుదబెట్టినావా? అవి మా అబ్బాయి వేయించింది, ఎట్లా కుదబెట్టాలనిపించింది నీకు? సిగ్గు అనిపించలేదు కొద్దిగా? అయ్యో మంది కుదబెట్టినానే, నీయే నాయే మళ్ళీ ఇడిపిత్త తీయి. ఓ దిక్కు మళ్ళోడా, ఒక్క పూట తాగకుండా నీకేమైనా కడుపు కొట్టుకోపోతానా? నువ్వు ఇట్లా పట్టీలు కుదబెట్టావని మా అబ్బాయికి వెళ్తే ఎంత బాధపడుతున్నా చెప్పు. ఇంకా కట్టం చేసి ఇడిపిస్తాడట ఈ మనిషి. ఏమైందమ్మా, సిగ్గులేదా పిగ్గులేదని మా ఊరిని సిపిరి కట్టతో కొడతావు? ఏం చేసినావురా? నేనన్నా అట్టి కొడుతున్నా ఏ మామ, నీ కొడుకు ఏం చేసిండో అడుగు. ఏం చేసినావురా శంకరి? చెప్పు చెప్పురా. మళ్ళీ ఏడితే మంచుకుండా చెప్తానా? ఏమలేదు చిన్న బాబు, పట్టిలు కుదబెట్టుకున్నానని పట్ట తప్పుతాంది పట్ట బయటిలే. ఏంది పట్టిలు కూడా పెట్టినావా? ఏం ఆపద వచ్చిందిరా కొడుక శంకరి? ఏం ఆపద వచ్చిందా? కడపాపత వచ్చిందే చిన్న బాబు. కడపాపత వచ్చిందా? ఏమైందమ్మా నువ్వన్నా చెప్పు. ఏం చెప్పమంటావు చిన్న బాబు? నా పట్టీలు కుదబెట్టి కొత్త వరకు తాగిండి మనిషి, ఇంకా కడుపాపతదట అది. ఓరి శంకరి, ఇకనన్నా మారవారు నువ్వు? ఏం మారుతాడు ఇక ఈ నలమొగపోడు, ఇచ్చిపెట్టి పోవడం మంచుకున్నది. ఇక ఏంటి ఇడిచిపెట్టిపోతావా? అవునే చిన్న బాబు, పుట్టుకతోటి వచ్చిన బుద్ధి.
పోదట్నే. ఎందుకు పోతుందిరా? పోదు. ఇట్లా కాదే మామ, ఈ మనిషితో నేను ఉండిగా నా అమ్మగారి ఇంటికి పోతా, నా పట్టిలకు తెచ్చిచ్చేదాకా నేను ఇంటికే రాను. తావినే పోలిపోతుందిరా వాళ్ళ అవ్వగారి ఇంటికి. వాళ్ళ అయ్యా కోపగుండోడు. నువ్వు పోరా, ఎంబటి పో. ఎందుకైనా మంచిదే, దాని వెనక నేను పోతా. అన్నేమన్నా లొల్లి అవుతుంది, నువ్వు కూడా నా వెనక రా. నేను సాయంత్రం వరకు అత్తపోరా. నేను పోయినాక గంటకురా. అత్తపోరా. బాగా మా బావగాడు మంచోడు కాదు. పోరా. ఏమన్నా చెప్పింది అనుకో మొత్తం కింది మీకు చెప్తాను నన్ను. సరే పో, నేను సాయంత్రం వరకు అత్తపో. మర్చిపోకే బాబు. అత్తపో. పోరా పో. ఓ బుజ్జి ఆగే. అబ్బా నీ అవ్వ ఏం కూర వండుతుందో ఏమో, తిన్నట్టు కాదు తిన్నట్టు కాదు. దానికి ఇట్లా అయిందనుకో దగ్గర గోలుచుకో అనుకుంటది. నీ అవ్వ దాన్ని అనువనుడు నా బుద్ధి తక్కువ. నాకెప్పుడు తినబుద్ధి అయిందనుకో మా అన్నింటికి పోయి తింటా. ఓ ఉన్నావా? మా ఉన్ననే ఏడుకోలే. సట్టుగా తిన్నావు, సప్పుడే కూర్చున్నావా? నీకేం కావాలనే? ఏం లేదు, మీ అన్నోళ్ళ ఇంటికి పోయి 10,000 అడకరాపో. నీకు బుద్ధి ఉన్నా అదే షీటికి మాటికి మన దగ్గరకు పోయి పసలు కరమ్మంటావు. ఓ ఊ అంటా అంటే అన్న అంటావు కదా, పోయి అడకత్త ఏమైతుంది? అయినా అడకసుకోవడానికి ఇప్పుడు మనకంత ఆపద ఏమొచ్చిందే? ఇప్పుడు అవన్నీ నాకేం చెప్పకు, పోయి అడకత్త వాడకరావా? అరే అడకత్తవా అడకరావా అని మా అన్న అడకరమ్మంటానవేందే? మీ అన్న అడకచ్చుకోపో. మా అన్న ఇచ్చినాక నువ్వెందుకుండి? అయినా మీ అన్న దగ్గర పట్టని పైసలు ఉన్నాయి, అడకరాపో. ఏం చేసుకుంటాడు అవన్నీ? పట్టాని పైసలు ఉన్నాయని పంచిపెట్టుకుంటావే. అయినా చిన్నదానికైనా పెద్దదానికైనా మనకు పైసలు ఇవ్వని పట్టే. నేను చెప్పింది ఏది వింటలేవు కదా. నీ పెళ్ళాన్ని అవడే నాకు బుద్ధి తక్కువ. నేను మా అమ్మగారింటికి పోతా. అబ్బా మంజులా గట్ల అనకే, నిన్ను ఏరుకోరు చేసుకున్నా కాదే నేను. లే ఎర్రోడా, దగ్గరకత్తే దూరం తుంపుతానవేందే? నీకు ఏం తక్కువ చేసిండే మంజు? అన్ని ఎక్కువనే, అది ఒకటే తక్కువ. ఏం తక్కువ చేసిండే మంజు? అన్ని తక్కువనే. నేను చెప్పింది నువ్వేమన్నా వింటున్నావా? అబ్బా ఒకటి బొంగు మూతి పెట్టకే నవ్వు. అబ్బా ఆ పనులు నేను కనిపిస్తానే. గిరినికైతే ఏం తక్కువ లేదు, ఈ ఎర్రోనికి. పో పైసలు అడకరా పో. పోతానే. ఈ ఎర్రోనికి కుట్టె కాడ ఉడితేనే వస్తుంది, లేకపోతే ఏడింటాడు. పో బిడ్డ పో. అమ్మా బాపు. అగో ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడతానవే? ఏమైందమ్మా? ఏం చెప్పమంటావే బాపు, మీరు వేయించిన ఒక్కొక్క వస్తువు ఆ తాగుబోతాడు అన్ని కుదరబెడతానే ఉంటాండి. ఇప్పుడు చూసినావే, అప్పుడు చెప్పి తిన్నావే నువ్వు. అంతే ఆ కప్పముతోనికి అంతే అంటే అవతల వాళ్ళకి ఇంత మంచిగా చూసుకుంటాడో చూసుకోరో, నా తమ్ముడికి ఇంత మంచిగా చూసుకుంటాడు. అట్టి కానీ గంట కడితే నా బిడ్డ జీవితం నాశనం చేస్తుంది కదనే. ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? నీ కళ్ళు చల్లబడ్డాయే. ఏ ఆగో, అసలు ఏం మాట్లాడతావు? నీకన్నా అర్థమైతుందా? నా కడుపులో పుట్టిన బిడ్డ కాదా? నా కన్ను చల్లవాడుడైంది, వాడు నా తమ్ముడైనాయే. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాగు. ఏంది ఒకటే ఊరు దొరుకుతావు? తెలుసుకో. ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడతానవే చెప్పు. ఏం చెప్పమంటావే అమ్మా, ఒక పని చేస్తలేడు, పాట చేస్తలేడు, ఉన్నాయని కుదరబెట్టి మొత్తం వరకు తాగుతాడు, ఊరి మీద పడి తిరుగుతాడు. పని అంటే పెయ్య తాగుతలేదు ఆ మనిషికి. అందుకే వచ్చేసిన. మంచి పని చేసిన బిడ్డ. వాడైతే రాని ఆ కప్పముతోని కందనలో కొడతా. బిడ్డ ఎప్పుడు తినలేమో, తీసుకుపోయి తినిపిపో. దా బిడ్డ. కప్పముతోడా ఏదో అని ఇస్తే నా బిడ్డకే ఇంత బాధ పెడతావురా నువ్వు? అక్క అక్క వచ్చిందా అది? అరే నీకు కొద్దిగానైనా బుద్ధి ఉన్నదారా? నువ్వేం మనిషిరా? అది ఏడ్చుకుంటే ఇంటికి వచ్చింది, నువ్వు అట తాగుతానవాట, పని చేస్తారేవాట, దానికి పెట్టినే అబ్బోటి ఇవ్వట అని అమ్ముకొని తాగుతానవాట కదరా? ఏ నీ మొన్న గొలుసులు కూడా పెట్టుకున్నా గంతే, నేనేం అమ్మిన్నే, అమ్ముతో నువ్వు ఊకుంటావా? మరి నీకు బుద్ధి లేదురా? పని చేసుకోవా? అరే పైసలు ఇయ్య అంటే పని లేని ఏం పని పోవాలి చెప్పు. బావకు చెప్పుకుంటే ఏడితే బావ నీ మీద కోపానికి ఉన్నాడు. ఏమన్నా అన్నాడు ఏంది? నువ్వైతే రా, ఇంటికి వచ్చినాక వాడి సంగతి చెప్తా. నా మీద సీరియస్ అయింది. ఏ ఆయన గురించి నాకు తెలియదా అనే? ఐస్ గడ్డ లెక్క చేస్తా, నువ్వు తప్పడుకోకో. ఇది ఏం చేస్తాంది? ఉన్నది ఇంట్లోనే. లోపల ఉన్నదా? అది కూడా కోపం మీదనే ఉన్నది. నీ మొగడు వచ్చిండు, నా మొఖం చూడవా? అయితే బావలేడు కానీ లేడు.
అక్క లేవు ఏయ్! రాదు కావచ్చు అయితే బాగా కోపంగా ఉన్నాడా బాగా కోపంగా ఉన్నాడు ఎట్లనో ఏమో. అరే నేనేం చేస్తానా అక్క నువ్వు నీ అవ్వ నువ్వు అది నీ బిడ్డ మాటలు నమ్ముతావు నా మాటలు నమ్మవానే నేనేమన్నా లంగతనం చేస్తానా దొంగతనం చేస్తానా ఎవరైనా ఇంటికెళ్ళి ఎత్తుకొచ్చినా అరే తాగబోద్దాయి కూదబెట్టుకున్నందుకు అబ్బా అబ్బా పేగులు తీసి పెట్టే మీనెత్తంది నా ఇచ్చరు మాటలు తిట్టాలి. నువ్వు నా తమ్ముడు కాబట్టి నేను నిన్ను వెనకేసుకొస్తారా, కానీ బాబు ఊకుంటాడా? బిడ్డనే వెనకేసుకొస్తాడు. నీ అవ్వ ఇది కోపంగా వస్తుంది అనుకున్నా కానీ ఆ బావకు చెప్తాదని తెలియదు. ఆయన వచ్చినాక నన్ను ఇచ్చేది లేదు తిట్లు తిట్టాడు. నేను ఏం చేయాలి ఎక్కడ నా ఇచ్చేది మానం తీసుడు వచ్చి నీ అబ్బా. సరే ఊకో. తిన్నావా? తిన్నది కదా నువ్వు తిన్నవారా? నేను మా తిన్నా ఏం తినడం ఏం కదా రాంగ పూరి తినొచ్చినా కానీ నీ ముఖం చూస్తే ఏం తినట్టే ఉన్నావు కానీ కాలి కలర్ తక్కువ అన్న తిందు తింటా కానీ బాగా తింటాడు భయం అవుతాను 200 ఏదో ఫోటో వేసేస్తా. ఇందుకేరా బావ నిన్ను తిట్టేది. చప్పడేకుడు ఓ కాలి కలర్ తక్కువ మొదలైతే అన్నం తిందు. నీ అవ్వ నేనేమన్నా దుమ్ముల తిరిగి వచ్చినా పొలం దున్నిందా ఏమన్నా పనికి పోయినా బస్ ఎక్కి దిగినా గానీ ఇగో తిండద్దు ఏమద్దు కానీ బాగా వస్తే తింటాడని భయం అవుతుంది. ఒక 200 ఈ కోటర్ వేసినాక ధైర్యం వస్తుంది ఆయనతో మాట్లాడంటే. అరే మళ్ళా పైసలు అడుగుతావేంద్రా? ఇయ్యే నువ్వు నువ్వు గిట్ల అడిగినందుకు అది ఇంటికి వచ్చింది. అక్క ఈ తొక్కుల మీటింగ్ నాకేం అర్థమైతలేదు. నువ్వు అంటే నాకు 200 ఇస్తే పోయి కోటర్ వేసేస్తా. నీకు ఎట్లా బుద్ధి లేదురా? బావ మీద కాళ్ళే కాలేసుకొని కూర్చుంటావా? అందుకనే నువ్వు తిడతాడు. మరి లేకపోతే ఇంటికత్తే బామ్మారి ఎప్పుడు వచ్చినామన్నారు కదా కానీ ఈ రోకల బండి అనుకోని నన్ను దప్పదందుకు వస్తానవా? అంటే ఈ రోకల బండతోటి నువ్వు నన్ను కొడితే నన్ను ఎత్తి అడిగి పట్ట రక్తం కింద గారి నేను చచ్చిపోతే నీ బిడ్డ మున్నబొట్టు కావాలి నన్ను చూస్తానవా? నా అక్క అన్నది కావాలి నన్ను చూస్తానవా? అంటే బామ్మారి ఇంటికత్తే రోకల బండ్లతోటి బాద్దామని చూస్తావా? నీ చుట్టి బావని తిరుమల చూడలేదు బావా. నిన్ను కొడదామనంటే నన్నే అనిపిస్తున్నావారా? చేసిందంతా చేసి మళ్ళా రివర్స్ రానికి అత్తుండే చూస్తున్నావే. వామ్మో వామ్మో మాకున్న పట్టుగా ఆగినవని లేకపోతే పిడాత తప్పితే నా చిన్న మెదడు సిటుక్కువాను. అయ్యో ఇది లేదా నిద్ర మాత్రం లేచి పండుకున్నదా ఇట్లనే ఉన్నదా లేకపోతే నన్ను తప్పని చూస్తాను వాడే. బుజ్జి ఏమైందా బాబు? ఏమైంది? ఏం కాలే నీ కన్ను చల్లబడ్డాయా? ఇది అందుకొని మీ బాబు నన్ను గిట్ట కొట్టదు అది కచ్చింటే. ఏంటి బాబు చంపేద్దామని చూసినావా? ఏంటో బిడ్డ నేనేమో రోగల బండ పట్టుకొని బెదిరిస్తామని చూస్తే నువ్వు కూడా వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నావే? పెద్దోని అనుకుంటే 2 మాటలు అనాలే అంతగాని రోకలు మన పట్టుకొని వస్తావా బాబు? ఆ కొస తాగితే పానం పోకపోదునా? అమ్మ బిడ్డ అటువంటి ఇక్కడికి ఎందుకు వచ్చినావా? కష్టమా నష్టమా అన్న ఉంటే ఈ లొల్లిడకపోతుండే కదా. ఏవుగా బిడ్డ చెప్పిన మాటలు రోకలు బండ పట్టుకొస్తాను నా తమ్ముడి మీదకి. నా తమ్ముడికి ప్రేమ ఉంటేనే కదా పెళ్ళం కోసం వీడికి వచ్చింది. ఎప్పటికున్నా పెళ్ళం మొగలు ఒక్కటే, అర్థమైందా? వాళ్ళిద్దరు ఒక్కటి కాదే, మీరు ముగ్గురు ఒక్కటి, నేనే ఒక్కటి. అరే మీ బావ గట్టే మాట్లాడతారు, నువ్వు లోపలికి రా. ఆనందం చెప్పలే అక్క ఇవాళ మేము పోతామే. ఏందిరా ఇయ్యాల బావుడైంది? 2 రోజులు అయినాక పోండి. ఇక అద్దే ఇన్ని రోజులు దీన్ని బాధ పెట్టిన కాడికి నాకు మస్తు బాధ అనిపిస్తుంది. దీన్ని గొలుసులు ఊదబెట్టిన నాకే ఇజ్జత పోతుంది బాగా ముంగట. ఇంకో నాట మాటలు ఉంటారు పోతానన్న పైసలు వస్తాయి. వచ్చి చాలా రోజులు అయింది కదా అమ్మ ఇక పోతుంది. అబ్బో నిన్ను ఇయ్యాలకే చాలా రోజులు అంటుంది. అంటే చూసిన వానే అక్క ఏంటి గడిచినట్టు అనిపిస్తుంది ఒక్క పూటకే. మా ఇల్లు మాకు ముద్దు కాదే. చూసినావా మా తమ్ముడు ఎంత మారిండో? నీ బిడ్డను కట్ట పెట్టకుండా మంచిగా చూసుకుంటాడట. ఆయన ఇయ్యాలనే పోతా అంటాడు. 2 రోజులు ఉండమని చెప్పరాదు. నువ్వు అనే పట్టి నీ అద్దంటున్నానే ఉన్న నీ రేపు పొద్దుల పోని అట్లనే పోని అంటాను. మరి వచ్చినందుకు వాడిని ఏమన్నా నడుచుకోవా? పొయ్యి అని తాళాలోకి తీసుకపో. రాంగా 2 కిలోలు అంత నాటుకోడి పట్టుకరా. తయారుగా పోయి ఏ అద్దు బావా. పోరా బొమ్మలు దీన్ని సంగతి తెలియదు. అబ్బో మళ్ళా కళ్ళు తాగితే నీ బిడ్డ తిడుతుంది బావా. ఏం తిట్టగాని పోయాలి ఒక్కరోజు. ఇక ముంగో మీ వాళ్ళు అన్నారు నీ సుదెత్తా కళ్ళు తాగిస్తా మీ బాప అంటేనే పోతాను. వచ్చినాక నా అక్కడ కూడా ఈడ ఇజ్జత్ తీసింది కాక ఆడ ఇజ్జత్ తీసినావు అని అనకు మరి చెప్తానా. ఏమన్నది కానీ పోరా.
బావ వేయండి పో. పోతాడు గాని బావ నైట్ ఏమన్నా అన్నదా అని మీరు మాట్లాడుకున్నప్పుడు? ఏమనలేదు. బావ కోపం నీకు తెలియదారా? బావ గురించి నాకు తెలియదు. ఆయన బోలా శంకరుడు ఏదో బిడ్డను అట్లా చేసిందని కోపానికి వచ్చింది కానీ లోపల బాధపడవచ్చు. ఇంకా మా బామ్మారిది అట్టిగన్నా అని కదా. నువ్వు మంచిగా ఉంటే బావ నిన్నెందుకు అంటారా? ఇంకో గిదే అడిగినప్పుడు ఎప్పుడన్నా ఇంకో పని లేకుండా పని ఓ అంటే నాకేమనిపించే చెప్పే. బావ మంచిగా చూసుకుంటే ఎందుకు అంటారా? సరేనే మంచిగా చూసుకుంటే ఈ కాడ నుంచి. అవు పో మరి. బావ వేయండు. పోతాను. ఇగో బాగా దాకు మా బాపు నొర్రిగా చెప్తానా. సరే ఎట్లా పోయినా అట్లనరా. గట్ల అత్తతి. పోరా పో. పోతా. ఇంకా అక్క నాటుకోటి దగ్గర పులుసు పెట్టు. పులుసు అద్దు ఫ్రై చేస్తా. అది గట్టిగా ఉంటే పులుసు అయితేనే మంచిగా తినచ్చు. మెత్తటి పోవాలా. సరే పో. ఇది పూరీలు కూడా చేస్తా. అబ్బో ఒకటి బిడ్డకు 2 బిడ్డలు అంటే పోతానా. అది నీ బిడ్డలు పెట్టాను ఫీల్ అయినా వాడిని. ఏ పోరా. అవ్వ నువ్వు ఫీల్ కాకపోతే నేను ఫీల్ అవుతా. పోతాను. బుజ్జి అక్కడ గోధుమ పిండి ఉన్నది. పిండి తీసుకుపో. బియ్యం ఇట్లా అడుగుతా. కళ్ళు మంచి దొరుకుతా బా. ఏ కళ్ళు మంచిగా అగో బామ్మారు ఎప్పుడు వచ్చినావు? నిన్న వచ్చిన బా అంత మంచిగా అవుగా ఎటు పోతాను? కల్లా పోతున్నావురా. అత్తవా బావా? నేను ఎందుకు గాని ఏ రా నాతో తాగవా? నిన్ననే వస్తానన్నావు చిన్న బాబు. ఇవాళ వస్తాను. నిన్ను అత్తుగాని వీలు వాళ్ళేరా, అందుకే ఇవాళ అత్తుండా. అంత మంచిదేనా మామ? అంత మంచిదే గాని ముగ్గురు ఎటు పోతాను? కల్లా పోతున్నావు. అవురా శంకరి, వాళ్ళ ఇంటికి పోగానే బావా కళ్ళు తీసుకుపోతాండే ఎవరు? మరి మా బావకు నేను అంటే ఇష్టం. చిన్న బావకైనా పెద్ద బావకైనా. అవు బావా కళ్ళు కాని తీసుకొచ్చి కళ్ళంలో కూర్చోబెడితివి. చెప్పలేదా? అరే బామ్మారిది ఒక్కటో చెట్టు కళ్ళు చెప్పిండ్రా గౌడికి. అగో అత్తాను కదా. ఇంకా అవురా శంకరి, రాంగ్ ఏమన్నా అంచుకు తీసుకొచ్చిర్రా? తీసుకొస్తాం కానీ ఫస్ట్ అయితే కళ్ళు తాగు బాబాయ్. ఫస్ట్ బావ కంచు. ఈ ముందర బొమ్మది కళ్ళు మంచిగున్నదా బావా? సూపర్ ఉంది. సప్ప చేతి గట్టిగా ఉన్నదా? ఒక్క చెట్టు కదా అంతే. అబ్బా బాగున్నాయా కళ్ళు? బామ్మారు తెచ్చినావు కానీ మంచిది చెప్పినా కళ్ళు. అరే రోడా బామ్మర్ తాస్తే అట్టిన తోలుతావురా. ఊగారే ఒక దమ్ము. నిజంగానే బాబు మామూలు లేదు కళ్ళు. ఒక్క చెట్టుది పండు దాటి కళ్ళు కదా. తాగుతంటే గిర్రు అంటుంది. నీ అవ్వ ఒక్కటే దమ్మకు బెండల్ స్మైట్ కోటర్ వేసినంత ఉన్నది. బాబాయ్ నెలలేదా? మా బావ అప్పుడప్పుడు ఏమన్నా అంటే నా మీద కోపానికి వస్తాడు కానీ మంచిగానే అరుచుకుంటాడే. ఇంకో మా చిన్న బాబు లొల్లి అవుతుందని వచ్చిండు. ఇంకో ఒకసారి బాబాయ్ అంటాడు, ఒకసారి చిన్న బాబు అంటాడు అనుకోవు. కళ్ళు తాగినాక ఇంగ్లీష్ వస్తుంది బాబాయ్. చిన్న బాబు అయితే బావా ఇంకో అట్టి కళ్ళు తాగిస్తాను. కళ్ళు సప్పసేదు గట్టిగా ఉన్నది. ఇళ్లకు బోటో గూడాలో ఉంటే గమ్మతుంటది. ఏదన్నా తెప్పే రాదు? అరే రోడా అక్కడ బోటు ఉంటే బోటి, గుడాలు ఉంటే గుడాలు, ఎవి ఉంటాయి పట్టుకొని రాపోరా. పట్టుకత్తారు చిన్న బావా. అన్న మా పోతా కానీ ఇంకో దమ్ము పట్టిపోతానే. అరే పట్టురా పట్టు, సూపర్ ఉంది. మా బావకు పట్టు, ఆయన తాగిపోతాడు పచ్చి. అబ్బా కళ్ళు కళ్ళమ్మ కళ్ళు నిన్ను తాగాకుంటా నేను ఉండా. పండు దాటి కళ్ళమ్మ కళ్ళు. ఆడ ఏముంటావు తీసుకురాస్తానే. ఆ బోటు ఉంటే బోటి, గుడాలు ఉంటే గుడాలు, బోటి గుడాలు కలిపి ఉంటే కూడా తీసుకురా. గట్టిగా ఉంటది. తేపో తీసుకురాబో ఏది ఉంటుంది పట్టుకొస్తా. మర్చిపోకుండా గౌడు మళ్ళా నువ్వు వేరే చెట్టు పోయి మళ్ళరా మళ్ళా వెళ్తాడు మా బావ. అబ్బా బావ కళ్ళు కళ్ళమ్మ కళ్ళు అబ్బన్ను తాగుతుంటే తిరుగుతుంది ఒళ్ళు తాగినాక నా
పళ్ళు తెల్లగైన అమ్మ ఒళ్ళు అబ్బా అరే బామారిది ఆ, ఏం పాటలు పాడుతున్నావురా? తాగినాక నాలుగేడు తిరుగుతుంటే మాట్లాడతా బావా అంటే రెండే శంకర్ గారు తాగినాక మాట తప్పితే ఏమనుకో బాబాయ్ ఏమనుకోకు. బావ నేను మాట్లాడినప్పుడు నువ్వు మధ్యలోకి ఎందుకు వస్తావు? నిన్ను అడిగి ఆయన ఫీల్ అవుతాడు. అరే నువ్వేమైనా మాట తప్పినా ఏమైనా కది చెప్తున్నారా? నేను ఏం మాట చెప్పా? తాగితే ఇంకో ఏమనుకున్నాను, తాగితే ఏం మాట్లాడతావో ఏమో నీకు అర్థమయ్యదు. అరే శంకరే ఎర్రాళ్ళు వస్తుండ్రా. ఆగో బాగా ఆకులు బాగానే ఎత్తాను, బోటి కూడా ఎత్తాను. దిగో అయ్యో బావా గుడాలే రానే బోటి లేదా? అంతా అయిపోయిందట. అరే అవ్వ కొడుకు సరే ఇక కళ్ళు సపసేది ఉన్నాయి కాబట్టి ఇక గుడాలు అయితే బోట్ అవుతుంది. ఇదేమన్నా మన ఇల్లు వనం ఏది దొరికితే దాగాలి. గుడాలు 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 ముగ్గురు ఊకుదా హంగా బాబా ఈ గూడాలకు పోటీ ఉంటే నా సామిరంగా బంబోళ్ళ గుందిరా పోది జం జంబాళ్ళ గుందిరా నాది అనిపించు. బోటి బోటి కలిపి బోటి గుడాలు తింటే ఎంత మస్తుగా ఉంటున్నారా? అవునా? ఏ బొమ్మకి వచ్చినా ఎట్టున్నాయి మంచిగా ఉన్నాయి బాబా. దంచు గుడాలు దంచు. బోటి తెచ్చినట్ట గానీ అక్కడ అయిపోయిందట. అందుకే గుడాలు పట్టుకొచ్చిండు. బా అచ్చవి శనగ గుడాలు ఎక్కువ రేటే కాబా. ఎక్కువ రేటియా ఎక్కువ రేటియా? అబ్బా అరే బామ్మారి గుడాలు మొత్తం పుచ్చావు, కళ్ళు చూస్తే బొచ్చడు ఉంది. అక్కడ గుడాలు లేవట, బోటి లేవట, అన్ని అయిపోయినాయట. అయ్యో బావా మాయలమే తొందర పడతాయింది. కళ్ళు సప్పసేది కట్టుకున్నది, గూడాలు లేవని చెప్పినావు కదా. కళ్ళు దాక్కుంటూ ఒక్కొక్కటి గుట్టుకోని పెట్టా, ఒక్కొక్కటి గుడాలు కుట్టుకోవడం ఇచ్చా. ఇంకేంది అబ్బా ఇవి చాలు పోయే వరకు. నువ్వు కూడా చిన్న బాబు కళ్ళు చేయకు. మెల్లగానే బుక్తున్నారా? అరే ఎర్రడా అక్కడ ఇంకేం లేవా? ఏమన్నా ఉన్నాయని దేవుకొని వచ్చిన ఎరా బా అంచు మనసుకోదాము. ఉంచుతా. అంచుతా అంచు. ఇగో బొమ్మరే మంచి గట్టి గుంజు. బాబా మంచిగా చూస్తాడు. ఇవానా బా కళ్ళైతే జోరు చెప్పినవే ఎక్కింది. ఇగో మావా అంతలో గుద్దు అంచు అంచు. కళ్ళు మీదకి గుడాలు మాత్రం మస్తున్నాయి కదా. మస్తు ఉన్నాయి. కళ్ళు మీద గూడాలు బుక్కి, కళ్ళు మీద గూడాలు బుక్కి, బుక్క నిండా గూడాలు బుక్కు. కళ్ళు దాగి గూడాలు బుక్కి, కళ్ళు దాగి గూడాలు బుక్కి, బుక్క నిండా గూడాలు బుక్కు. బుక్కుతుంటే కమ్మగా ఉంది, బుక్కుతుంటే కమ్మగా ఉంది. తాగుతుంటే సటుకన ఉంది, తాగుతుంటే సటుకన శబాష్. అదే మావా నా గుడాలు నువ్వు వేసుకున్నావే. ఏం మాట్లాడతారు? వీదే గుడాలు అవి నేనేం వేసుకుంటున్నా? వేసుకుంటువి. అరే శంకర్ ఏంద్రా ఏం మాట్లాడుతుండ్రా? కళ్ళు వచ్చేసరికి గుడాలు బుక్తాయే. నా తమ్ముళ్ళే కొడతా, గుడాలు బుక్కినారు తమ్ముళ్ళే కొడతా. అరే శంకర్ ఎట్లా బాబా నీ గూడాల ఏం మాట్లాడతాను? బామ్మాడిగా బాగా చూస్తున్నారా? నువ్వు పిచ్చకుంట్ల గూడాల గురించి మా చిన్న బాబును గూడాలు బుక్కినట్టుగా ఏంది నువ్వు? కాదు నువ్వు పిచ్చకుంట్ల గూడాల గురించి మా బాబాయ్ని మటన్ కాదు, చికెన్ కాదు, బోటి కాదు, గుడాలు బుక్తాడా? గుడాలకు కళ్ళంచి ఆడుకున్న గుడాలను బుక్తాడా? మంచిగా మాట్లాడు. ఇక నీకు మర్యాద నేను ఇయ్యా. అరే బామ్మాది లేడు నా
ఎటు కూడా నా బిడ్డని ఇచ్చిన రుబాబు చెప్తున్నావురా? ఎటు కూడా నా అక్కనిచ్చిన 100 రూపాయలు చెప్తానా? అరే మీ అక్క నాకు మొదలు ఇచ్చిర్రా, నా బిడ్డని నీకు మొదలు ఇచ్చిర్రా? అయితే నీ బిడ్డ నాకు ఇచ్చినావు కదా. మీ అక్కని ఎలా దారా? అరే నీ బిడ్డ నాకు ఇచ్చినావు అయ్యలేదా? ఏం మాట్లాడతారే? నన్ను కొడతారా మీరు? ఆ? మేము గుడాలు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క కనబడుతున్నావా? గుడాలు ఎత్తుకపోయే దొంగలు కాదు. దొంగలు మీరు. గుడాల దొంగలు మీరు. గూడాల దొంగలు కాదు. గూడాలు అంటే నీకే గూడాలు కావాలి? బబ్బర్ గూడాలు కావన్నా, శనగ గూడాలు కావన్నా? పిల్లల కొద్ది తెప్పిస్తాడు మావాడు, కిలోల కొద్ది. అత్తబా నువ్వా మా అక్కకి ఏమైనా భయమా? ఇవి నువ్వు అది తాళ్ళల్లో మా తమ్ముడిని నడుచుకో అనగానే మిడిగుడ్లు పెట్టి గద్ద ముక్కు పెట్టుకొని నువ్వు అనేటప్పుడే ఏదో ఉట్టిస్తావు. నీది కన్నింగ్ గుణం, నీది అసలైన గుణం కాదని నాకు తెలుసు. అన్నది బాబాయ్ నాన్న కన్నేవాడు ఇడేవాడు కప్పముతాడా నాకు నువ్వు? చెప్పముతాడా నాకు? చెప్పు బెదురుకుంటున్నాడా? గుడాలు లేచి ఫ్రై చేసి తింటా. ఏమనుకుంటున్నావు? బాబాని చూస్తారా? మీ అక్క దగ్గరికి పోయిదాం బారా. నడువురి మీరు నడువురి. అరే మనం దాగి తినిపోదాం. వాళ్ళు వరిరా. నువ్వు నా బామ్మది నీ అక్క నేను చేసుకున్నా నా మీద నీ బిడ్డను కూడా నేను చేసుకున్నా. అరే పిల్లి కాలోడా. అరే గదము కూడా నడు. బావ అయితే తర్వాత బావలేదా? సంగతి ఇట్లా కాదు. మీ ఇద్దరి నుంచి ఏం కాదు పాప. నడువు అరే ఇంటికే చింతపలకాయ చెట్టు ఇస్తే ఈ మంత వలగారే. శంకరి మనం దాగిపోదాం. ఆగురా చిన్న బాబు. ఇప్పుడు తాగినాక వినమనుకో మా అక్క ఈ బల కొడుతుంది. మరి ఏం చేద్దాం? మనం ఒక్కటే ముచ్చట చెప్పాలి. ఇంకో కళ్ళు తాగింది మమ్మల్ని కొట్టిండి అక్క అని చెప్పాలి. ఇన్నా కళ్ళు తాగి కొట్టి కచ్చడం లేచి మా ఊరికి పంపించిందా అంతేనా? ఆయనతో 2 తమ్ముళ్ళు తాగందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్ అడ్డా కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. గుడాల కోసం పెడతా.